డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సిక్స్త్ సెవెంత్ లోనే ఐఐటి కోచింగ్ కి వెళ్ళిపోవచ్చు అంటారా? ఐఐటి కోచింగ్ కి 6వ తరగతిలో 7వ తరగతిలోనే ఎందుకు తొందరపడుతున్నారు నన్ను అడుగుతున్నా. ఎంతమంది ఐఐటి అయ్యి టెక్నికల్ జాబ్సే చేస్తున్నారు, వాళ్ళందరూ ఎంబీఏలు ఎందుకు చేస్తున్నారు? ఏ వయసుకి నేర్చుకోవాల్సింది ఆ వయసుకి నేర్చుకోవట్లేదు. మెదడు అనేటువంటి భూమిలో ఆ 6వ 7వ తరగతిలో వాడు ఎలా వికసిస్తాడు ఏమిటనేది ఎవరికి తెలుస్తుందండి? అంటే నాలెడ్జ్ లేకపోవడంతోనే చిన్నతనంలోనే ఇలాంటి కోచింగ్లకి మనం పంపిస్తున్నాం అంటారా పేరెంట్స్? ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కమర్షియాలిటీ రావడం వల్ల వాళ్ళు 1 1 1 2 2 2 3 అని అట్లా చదివేసరికి బాబు నీకు డిగ్రీ బీకామ్ ఉందా బీటెక్ ఉందా నాకు అనవసరం, నీకు స్కిల్ ఉందా నేను జాబ్లో అప్లై చేయి, నేను పలానాది అవ్వబోతాను అని చెప్పడానికి ఏ వయసులో వారికి కరెక్ట్ మెచ్యూరిటీ వస్తుంది? 8వ తరగతికి వచ్చేటప్పటికి 9, 10 తరగతులు చెప్తారు. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఐఐటి అంటే వాడి స్థాయికి మించి పాఠాలు చెప్పడం జరుగుతుంది. నువ్వు ఏదన్నా చదువు కానీ మనస్ఫూర్తిగా చదువు. మాస్టర్ మైండ్స్ సమర్పించు బిగ్ డిబేట్ విత్ జయ కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లల్ని బంగారు భవిష్యత్తులోకి తీసుకువెళ్లాలని, వారు ఉజ్వలంగా ఉండాలని, దేదీప్యమానంగా వెలిగిపోవాలని, ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి. ఇది చాలా సహజంగా ఉండే లక్షణం. అయితే దీనికోసం అని చెప్పి ఎన్నో ఉరుకులు పరుగులు తినక ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించి పెంచి పెద్ద చేసి వారి మంచి స్థానంలో స్థిరపడాలని కోరుకుంటాం. దీంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ ఉరుకుల పరుగుల్లో పెద్దవాళ్ళతో పాటు పిల్లల్ని కూడా పరిగెత్తిచ్చేస్తున్నాం కదా, అది ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఎందుకంటే వాళ్ళ శక్తికి మించి, వాళ్ళ బరువుకి మించి వాళ్ళ మీద ఎక్కువ మోయించే ప్రయత్నం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం అండి. విషయం ఏం లేదండి, ఇప్పుడు మనం 6th, 7th క్లాసుల్లోనే ఐఐటి కోచింగ్లు అంటూ పిల్లల్ని పంపించేస్తున్నాము, నేర్చుకుంటున్నారు, మా పిల్లలు ఐఐటి ట్రైనింగ్ తీసుకుంటున్నారని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అంతవరకు కథ బాగానే ఉంది. అసలు ఐఐటి కోచింగ్కి ఏ వయసు కరెక్టు? అంత చిన్న పిల్లలకి ఈ భారం మనం మోపొచ్చా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ఈరోజు మాస్టర్ మైండ్స్ సమర్పించు బిగ్ డిబేట్ విత్ జయాలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ డిస్కషన్లో నాతో పాటు స్టూడియోలో కొంతమంది ప్రముఖులు, వివిధ రంగాలకు చెందినవారు, అలానే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారి అభిప్రాయాలేంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. నమస్తే అండి. అయితే మనందరికీ పరిచయమైనటువంటి అనంతలక్ష్మమ్మ, అలానే సీతారాం శర్మ గారు, అంటే సుమన్ టీవీకి సుపరిచితులు వీళ్ళిద్దరూ కూడా మన ప్యానెల్లో ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. అమ్మ, ఫస్ట్గా నమస్కారం. టీచింగ్ ప్రొఫెషన్లో మీరున్నారు, రకరకాల స్థాయిల నుంచి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. నేను ఏదైతే పాయింట్ చెప్పానో ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించి పిల్లలకి 6th, 7th క్లాసుల్లోనే మనం ఐఐటి కోచింగ్ అని చెప్పి పంపిస్తున్నాం. అది ఎంతవరకు వాళ్ళకి సబబు? వాళ్ళ శక్తికి, వాళ్ళ వయస్సుకి నిజంగా ఇది అవసరమా ఈ రోజుకి సంబంధించి? అమ్మ, ఏ రోజుకు సంబంధించైనా పిల్లల్ని పిల్లలుగా ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఎదగనిస్తే ముందు మనస్సు వికసిస్తుంది. మనస్సు వికాసం లేకుండా వాళ్ళ మనస్సుని ఒకవైపు మాత్రమే ఎదిగేట్టు చేయడం వల్ల ఏమవుతుంది? బలుపుకి వాపుకి ఉన్నంత తేడా ఉంది. బలవడం అంటే అన్ని అవయవాలు సమానంగా, వట్రువగా, సిమెట్రిక్గా, ఆరోగ్యంగా, బలంగా ఉండడం బలుపు. ఏ వేలో కాలో దెబ్బ తగిలి అదొక్కటే లావెక్కితే వచ్చేటటువంటిది వాపు. అంతే కదా? అవునమ్మా. మరి వాళ్ళని అన్ని విధాలా ఎదగనీయకుండా ఒకే ఒక్క అంశంలో మాత్రమే ఎదిగేటట్టుగా చేయడం అన్నది ఎంత సమంజసం? ఈ ఒక్క దృష్టితో ఆలోచించండి. మిగిలిన విషయాలన్నీ పక్కన పెడదాం. మన ఒకప్పటి విద్యా విధానం ఇప్పుడు అది మనకి పనికి రాకపోవచ్చు. అమ్మ, మీరు టీచర్గా అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ ప్రొఫెషన్? ఏ సంవత్సరం? నేను 20వ ఏట నేను ట్యూటర్గా జాయిన్ అయ్యానమ్మా. అంటే ఎంఏ పూర్తయ్యి కానీ క్లాసులు తీసుకునేదాన్ని. నేను 20 ఏళ్లకే నాకు ఎంఏ పూర్తవడం, నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు 20 ఏళ్ళు కంప్లీట్ అవ్వడం జరిగింది. కొంచెం తొందరపడ్డాను చదువులో.
అంతే. ఓకే. అదే. అప్పుడు ఇలాంటి ఐఐటీలు కానీ ఇలాంటి కోచింగ్లు అనేది తెలియదు. లేదమ్మా. ఇప్పుడున్న జనరేషన్కి ఇవి అవసరం. ఈ ఉరుకుల పరుగుల్లో కాంపిటీషన్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి, గోల్స్ రీచ్ అవ్వాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని అనుకునేటప్పుడు ఇలాంటి కోర్సులు అవసరం. మరి ఈ రోజు పరిస్థితికి ఆనాటి పరిస్థితికి ఉన్న తేడా ఉంటుంది కదా. తప్పకుండా ఉందమ్మా. అప్పుడు మనుషులు చాలా అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండేవారేమో, జీవితంలో ఎప్పుడన్నా ఏదైనా ఓటమి ఎదురైతే ఎదుర్కోగలిగేవాళ్ళు. ఇప్పుడు విజయం మాత్రమే దృష్టితో ఉండడం వల్ల చిన్న ఓటమిని కూడా ఎదుర్కోలేకపోతున్నారు. ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఆత్మహత్యలు అవుతున్నాయి, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిన కారణంగా బయటికి పూర్తిగా ప్రకటించలేకపోవడం వల్ల ఇంత లావ్ అయిపోతున్నారు పిల్లలు. ఎందుకు అయిపోతున్నారు అంటే లావ్ అవ్వడంలో ఒబేసిటీకి ఉన్నటువంటి కారణాల్లో ఒకటి డిప్రెషన్. యాంటీ డిప్రెసెంట్ మందులు వేయడం, తల్లిదండ్రులతో చికాగ్గా ఉండడం, ఆరోగ్యంగా ఉండకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న విద్యా విధానాన్ని గురించి నేను ఎప్పుడూ చెప్పే మాట ఒకటి ఉంది. మన విద్యా విధానంలో మనం గొప్ప ఇంజనీర్లని, గొప్ప డాక్టర్లని, లాయర్లని, సిఈఓలని, మేనేజర్లని వీళ్ళందరినీ తయారు చేస్తున్నాం. కానీ ఒక్క మనిషిని కూడా తయారు చేయటంలా. మానవత్వం లేకుండా డిగ్రీలు మాత్రమే తయారవుతున్నాయి. డిగ్రీలతో కొనుక్కునే ఉద్యోగాలలో ఉన్నటువంటి పదవులు మాత్రమే తయారవుతున్నాయి తప్ప హ్యూమన్ వాల్యూస్ ఎక్కడుంటున్నాయమ్మా? ఆప్యాయంగా మాట్లాడడం ఉందా? పిల్లలు ఎలా తయారయ్యారు? పొద్దున్నుంచి సాయంకాలం దాకా కోచింగులకే పంపిస్తూ ఉంటే ఎట్లా ఉన్నారంటే తల్లిదండ్రులు ఏటీఎంలా కనపడుతున్నారు వాళ్ళకి. ఏది కావాలంటే అది నాకు ఇవాళ స్కూల్లో ఇది అడిగారు అది ఇవ్వు, అంతే. తల్లో తండ్రి ఇవ్వాల్సిందే తప్ప ఇది నాకు అవసరమా? టీచర్ చెప్పింది నేను ప్రత్యేకంగా నా అంతటి నేను తయారు చేసుకోగలనా? కొనిపెట్టకుండా కూడా నేను దీన్ని సృష్టించుకోగలనా? ఉన్నదాంతో మేనేజ్ చేయగలనా? ఇలాంటి క్రియేటివిటీ లేదు. రైట్. ఆరోగ్యంగా గనక ఉన్నట్టయితే మానసికంగా ఎప్పుడైనా సరే ఏదైనా సరే చాలా తేలికగా నేర్చుకోగలుగుతారు. అంటే ఒక భాగం మాత్రమే ఎదగడం వల్ల ఇబ్బంది కలుగుతోంది. కాదమ్మా, ఏ వయసుకి నేర్చుకోవాల్సింది ఆ వయసుకి నేర్చుకోవట్లేదు. అన్ని ఫ్యాకల్టీస్ డెవలప్ కావాలమ్మా. అన్ని ఫ్యాకల్టీస్ కావాల్సి ఉంటుంది. అన్ని ఫ్యాకల్టీస్ డెవలప్ అవటం లేదు పిల్లలకి. లెక్కలు, ఫిజిక్స్ లాంటివి మాత్రమే డెవలప్ అవుతున్నాయి తప్ప వాళ్ళకి లాంగ్వేజ్ లేదు, హిస్టరీ తెలియదు, ఆ తర్వాత సోషల్ అన్నది అస్సలు తెలియదు. పాలిటిక్స్ అదేమిటి అనే పద్ధతిలో ఉన్నారు అంతే తప్ప పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అసలు రాజనీతికి రాజకీయానికి ఉన్న తేడా తెలియకుండా తయారవుతున్నారు. మరి ఇట్లా తయారు చేస్తున్నప్పుడు మనం పరిపూర్ణమైన మనుషుల్ని ఎక్కడ చూస్తాం? రైట్. శర్మ గారు, ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఇందులో తల్లిదండ్రులు కేవలం విద్యార్థులు 6వ తరగతి 7వ తరగతి వాడికి ఏం తెలుసండి బాబు? 11 ఏళ్ళు ఉంటాయేమో 6వ తరగతి 7వ తరగతి, 11, 10, 11 or 12, మేబీ 1 year దిస్ వే ఆర్ దట్ వే. 11, 12 ఏళ్ల వయసులో ఆ పిల్లాడికి నేను ఏమవ్వాలనేటువంటి అవగాహన వాడికే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రుద్దబడుతున్నటువంటి కార్యక్రమం. ఎవరు రుద్దుతున్నారు? బయట మార్కెట్ రుద్దుతోంది, తర్వాత దానికి లోబడిపోయి తల్లిదండ్రులు రుద్దించుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఓన్లీ మార్కెట్ అండ్ తల్లిదండ్రులు. డెఫినెట్గా విద్యాసంస్థల పాత్ర లేదంటారా? అంటే మార్కెట్లో అది కూడా ఉందంటారా? విత్ రెస్పెక్ట్ టు 6th and 7th class ఐఎమ్ టాకింగ్. 6th and 7th class ఆ చిన్న బుడతలండి మన ఇంట్లో చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా గట్టిగా పరిగెట్టలేరు కూడా. అలాంటి వయసు ఉన్న వాళ్ళకి నువ్వు ఐఐటి కోచింగ్, ఫౌండేషన్ కోర్సులు ఏంటండి? అసలు వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా? ఇప్పుడు మీరు పంట ఎలా వేస్తారండి? మీరు కాశ్మీర్కి వెళ్ళి కొబ్బరి చెట్లు మొలిపిస్తారో? మీరు కుదరదు కదా. యాపిల్స్ మొలుస్తాయి అక్కడ ఆ భూమికి తగ్గట్టు. గుంటూరు వెళ్ళారనుకోండి పొగాకును తర్వాత పత్తి పండుతుంది ఆ భూమికి తగ్గట్టు. వరంగల్ వెళ్ళారనుకోండి ఆ భూమికి తగ్గట్టు రైస్ పడుతుంది, సోనా మసూరి, ఇలాంటివి ఏవో ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భూమికి ఇదే ఉంటుంది. ఈ మెదడు అనేటువంటి భూమిలో ఆ 6వ 7వ తరగతిలో వాడు ఎలా వికసిస్తాడు ఏమిటనేది ఎవరికి తెలుస్తుందండి? ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎంత గొప్పవాడైనా ఎవరికి తెలియదు. అది మీరు ఏం చేయాలంటే ఏం చేయాలి? సొల్యూషన్ నాకు తెలిసిన సొల్యూషన్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రులకు ఒక యాస్పిరేషన్ ఉంటుంది. నేను ఐఐటీ అవ్వలేకపోయాను, లేకపోతే డాక్టర్ అవ్వలేకపోయాను, మా వాడు అవ్వాలి. మీ యాస్పిరేషన్ని వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే, ఇప్పుడు 6వ తరగతి 7వ తరగతి పిల్లవాడిని పిలిచి నాన్న నిన్ను ఐఐటి కోచింగ్కి పంపిస్తానంటే వాడు తల్లమొహం వేస్తే ఏంటది అంటాడు. ఐఐటి 3 అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు తెలిసింది తప్పితే ఐఐటి ఎట్లా తెలుస్తుందండి వాడికి? వాడు ఫిజిక్స్లో ఎక్సెల్ అవుతాడా, కెమిస్ట్రీలో ఎక్సెల్ అవుతాడా, మ్యాథమెటిక్స్లో అవుతాడా, లింగ్విస్టిక్స్లో అవుతాడా, లేకపోతే సంస్కృతంలో మహాపండితుడు అవుతాడా? ఏం తెలుసు? వాడికి తెలియదు.
మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు వాడికి ఒక జ్ఞానం అనేది ఉదయిస్తుంది మానసిక వాళ్ళకి. పరిపక్వత వచ్చి వస్తుంది. వాడు నాకు ఏం నచ్చుతోందని తెలుసుకోగలిగినటువంటి ఏజ్ వచ్చినప్పుడు మీరు ఫలానా ఐఐటి, ఫలానా లేకపోతే ఇంజనీరింగ్, లేకపోతే ఫలానా చార్టెడ్ అకౌంటెన్సీ, లేకపోతే ఐసీడబ్ల్యూ ఇలాంటివి ఏమన్నా మీరు చెప్పచ్చు. 6th and 7th క్లాస్లో చేయడం అనేది మటుకు ఇట్ ఈస్ అబ్సర్డ్ రైట్. నా ఉద్దేశంలో. నా పేరు బోసు, ఆమె ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, అలాగే మధ్యలో కొంచెం యంగ్ ఉన్న వాళ్ళు మాట్లాడారు. అవన్నీ చూడగానే ఒకసారిగా నా చిన్నప్పటి నుంచి నిక్కర్లు వేసుకున్న టైం నుంచి మొత్తం నా బాల్యం మొత్తం గుర్తొచ్చేసింది. అది బ్రీఫ్గా షేర్ చేయగలిగితే షేర్ చేయండి సమ్ పాయింట్స్. యా, సో మీరు నమ్మరు కానీ ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్లో నేను ఉన్నానండి. నా బాల్యం ఉంది. కుటుంబ పరిస్థితులు అర్థం కావడానికి నాకు 10th క్లాస్ పట్టింది. 10th క్లాస్లో నేను ఏం చేయాలని దానికి ఇంటర్మీడియట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎంపీసీ తీసుకోవాలా, ఎంఈసీ తీసుకోవాలా, అసలు నాకు అప్పటికి ఐఐటి కానీ ఉన్నాయి కానీ ఏది తీసుకోవాలో నాకు క్లారిటీ లేదు. సరే ఏదో ఒకటి ఇంటర్మీడియట్ చేయాలి కూడా ఫస్ట్ ఎంపీ చేసాం. ఈ టైంలో కరెక్ట్గా ఈ మొత్తం బాల్యం 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నేను మధ్యలో ఒక పోలీస్ అవ్వాలనుకున్నాను. ఇంటర్మీడియట్లో క్లారిటీ వచ్చింది, అరే నీ హైట్ లేవురా, నీకు అవడో, సో డో టు అనదర్ ప్రొఫెషన్. ఓకే, ఆ క్లారిటీ నాకు ఇంటర్మీడియట్ దాకా రాలా. ఇంటర్మీడియట్ దాకా నాకు పోలీస్ ఈ రోజు కూడా అరే పోలీస్ అయ్యేవాడిని అని ఉంది. మళ్ళీ ఇంకెవరిని చూస్తే నేను కూడా ఎట్లా ఏదైనా చేద్దామని ఇట్లా ఇన్ని రకాల థాట్స్ ప్రాసెస్ నాలో రన్ అవుతూ ఉంది. కానీ నేను ఈరోజు సీఏ ప్రాక్టీసింగ్ చేయాలనే క్లారిటీ నాకు 18th 17th అంటే ఇంటర్మీడియట్ అయ్యి ప్రొఫెషన్ ఫస్ట్ ఇయర్ తీసుకొని దాన్ని నాకు ఓకే ఈ ప్రొఫెషన్ నేను సూట్ అవుతాను, నా మైండ్ సెట్ సూట్ అవుతుందని తెలుసుకోవడానికి నాకు 16-17 years పట్టింది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడిగిన దాంట్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే ఏ ఏజ్కి తెలుస్తుంది మనకి. ఇకిగై అని ఒక పదం ఉందండి జపాన్లో, అంటే నీ పర్పస్ ఏంటని తెలియడానికి నాకు 25 years పట్టిందండి. కొంతమంది 30 years పడుతుంది, కొంతమందికి 21 పడుతుంది. ఎలా పడుతుందరా అంటే నువ్వు ఫేస్ చేసిన డిఫికల్టీస్ బట్టి. అసలు మనందరూ ఇన్ని మాట్లాడుతున్నాం మేడం, ఎడ్యుకేషన్ అంట ఇది అంటున్నాము. అసలు ప్రతి తల్లిదండ్రుల గురించి ఎందుకు మాట్లాడలేదు? అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ ఒకటే పాయింట్ మీద మాట్లాడుతున్నారు. అవును మనకు ఎంసెట్ వద్దు, 6th క్లాస్ వద్దు. అరే ఒక తల్లిదండ్రుల స్థానంలో మీరు కూర్చోట్లేదు. నాలాగే ఎండలో కష్టపడొద్దు, నా కొడుకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళ తల్లిదండ్రుల మైండ్లో ఎందుకు లేదు? వాళ్ళేమి మిమ్మల్ని బాయిలర్ కోడ్లా పెంచుతానో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారు, నేను డబ్బులు కడుతున్నాను, 60,000 1,00,000 రూపాయలు కడుతున్నాను, వెళ్తే ఇతను మంచి ప్రయోజకుడు అవుతాడు, మంచి జాబ్ కడతానని మైండ్ సెట్లో ఉన్నారు. కానీ ఈ ఎడ్యుకేషన్కి ఎంత ప్రెజర్ పెడుతున్నారు వాళ్ళు, స్కూల్ ఎడ్యుకేషన్ ఎంతవరకు కీ ఇస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు కదండి. అంటే నాలెడ్జ్ లేకపోవడంతోనే చిన్నతనంలోనే ఇలాంటి కోచింగ్లకి మనం పంపిస్తున్నాం అంటారా పేరెంట్స్? ఎడ్యుకేషన్ సిస్టంలో కమర్షియాలిటీ రావడం వల్ల వాళ్ళు 1 1 1 2 2 2 3 అని అట్లా చదివేసరికి మనోడు ఆ ర్యాంక్లో ఉండాలి, ఒకటిలోనో రెండులోనో ఉండాలి. సో అలా ఉంటే ఏదో బాగుంటుంది అంట అని. ఇప్పుడు ఈ రోజు డేట్లో ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ అనౌన్స్ చేసిందండి. వరల్డ్లో బెస్ట్ కంపెనీస్ ఏంటండి? ఫేస్బుక్, గూగుల్. వాడు 2020లో ఒకటే అనౌన్స్ చేశాడు, బాబు నీకు డిగ్రీ బీకామ్ ఉందా బీటెక్ ఉందా నాకు అనవసరం, నీకు స్కిల్ ఉందా నీ జాబ్లో అప్లై చేయి. అంటే నా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దాని గురించే మాట్లాడుతుందండి సొల్యూషన్. రెండోది కొత్త తల్లిదండ్రులకి ఎవరైతే అందరూ మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళందరూ మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ స్టూడెంట్స్ చెప్పారు. మరి తల్లిదండ్రుల గురించి ఆలోచించేటప్పుడు పిల్లోడికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ వాళ్ళందరి మైండ్ సెట్లో మరి వాళ్ళందరికీ ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? తల్లిదండ్రులకి ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు? దాని మీద ఎక్కడ లేదండి. అంటే తల్లిదండ్రులకి సరైన అవగాహన లేకపోవటమే కారణం అంతే. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను, తెలుగు మీడియం 10th వరకు. ఇంటర్మీడియట్ ఇందాక ఎవరో మాట్లాడుతున్నారు, తర్జుమా చేసుకున్నాండి. ఓకే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ ఎట్లా మాడుకునేవాడిని. ఇంటర్మీడియట్లో నాకు తెలీదు, నాకు ఇంగ్లీష్ రాదు, అయినా పాస్ అయ్యాను, ఏదో ఫస్ట్ క్లాస్లో నెట్టుకొచ్చాను, సీఏ అయిపోయింది. నాకు తెలియనప్పుడు మా అమ్మ నాన్న కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, అరే నువ్వు చదువుకో సీఏ బాగుంటుంది అంటున్నారు. వాళ్ళకి అవేర్నెస్ లేదండి. నా బోసు అనేవాడికి నేను ఏం చేయగలనండి ఈరోజు చెప్తున్నా అండి. ఈరోజు అంటే ఈరోజు చాలామందికి ఏం చేస్తాను, చిన్నప్పుడు అవ్వాలనుకున్నా అన్నీ చేస్తాను. ఇప్పుడు సీఏ ప్రాక్టీస్లో ఉన్నాను, ఐఎమ్ అన్ యాక్టర్ బై ప్రొఫెషన్, యాక్టర్గా చేస్తున్నాను. ఇవన్నీ ఎలా చేయగలిగాను? నా ఇక్కిగా అంటే నా పర్పస్ తెలిసిన తర్వాత నుంచి స్టార్ట్ చేయగలిగాను. అంతకుముందు చేయలేకపోయాను. ఎందుకంటే నా తల్లిదండ్రులకు తెలియలేదు. నా తల్లి అరే బోసు నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నారు వెళ్ళరా అని నాకు తెలియలేదు. వాళ్ళకి అవేర్నెస్ లేదు. బోస్ గారికి అక్కడే ఆనందం ఉందంట, వాడు కుర్చీలో కూర్చుంటే వీడికి ఎంతకన్నా సంపాదిస్తాడని ఆలోచన తప్పితే అరే వాడికి అక్కడ ఆనందం ఉందంట అనే మైండ్ సెట్లో తల్లిదండ్రులు లేరు. అరే నా కుర్రోడికి ప్రతి ఒక్కడు ఇక్కడే జాబ్ సంపాదించాలి, వేలకు డబ్బులు రావాలన్నా కానీ వీడు ఎక్కడుంటే హ్యాపీ ఉంటాడనే మైండ్ సెట్ తల్లిదండ్రులు అవేర్నెస్ వచ్చిన రోజు ఎడ్యుకేషన్ కానీ అవేర్నెస్ కానీ బాయిలర్ కోడ్ లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మారుతుంది మేడం. తల్లిదండ్రుల పాత్ర అలానే కార్పొరేట్ వ్యవస్థ పాత్రను మనం వింటున్నాం. అంటే ఇప్పుడే మీరు అంటే ఒక స్టూడెంట్ దశ నుంచి జస్ట్ ఇప్పుడు అడుగు పెట్టారు ఒక ప్రొఫెషన్లో. నిజంగా తల్లిదండ్రుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? మీరు సీఏ కంప్లీట్ చేశారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో చదివారా? మీ అంతటా మీరు ఓన్గా మీకున్న ఇంట్రెస్ట్తో దాన్ని కంప్లీట్ చేశారా? యా, అందరికీ నమస్కారం. నా పేరు శివసూర్య మౌనిక. ఆమె చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్ అండ్ మెంటర్ బై ప్యాషన్. సో నేను నా లైఫ్ స్టోరీయే చెప్తాను. యాక్చువల్గా నేను కూడా 9th నుంచి ఐఐటి కోచింగ్ స్టార్ట్ చేశాను. అంతకుముందు మిషనరీ స్కూల్లో చదివేదాన్ని. ఇప్పుడు మీరు డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నారు కదా, సో అంటే ఐఐటీనే చదవాలి, ఐఐటి ఇంజనీర్సే అయిపోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు, కోచింగ్ తీసుకున్నారు, సక్సెస్ కాలేకపోయారు, డిఫరెంట్ ఫీల్డ్లో సక్సెస్ అయ్యారు ప్రెసెంట్. అంటే చాలా రంగాలు ఉన్నాయి, అది పేరెంట్స్ దాకా వెళ్ళడం లేదంటారా? అంటే చుట్టుపక్కల చూసుకొని
అలా ఏమన్నా ఎస్, ఆ కంపారిజన్ అయితే ఉండింది. నాకు మా మదర్ పెద్ద స్ట్రెంత్ అని చెప్పుకుంటా. అమ్మ కూడా టీచర్ అనమాట, ప్రైవేట్గా వర్క్ చేసేవాళ్ళు. సో తన ఏం చెప్పేది అంటే ఎప్పుడు నాకు ప్రెషర్ తీసుకురాలేదు, ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, నువ్వు ఎప్పుడు టాప్లో ఉండాలి, అలా ఏం లేదు. నువ్వు ఏదన్నా చదువు కానీ మనస్ఫూర్తిగా చదువు. ఓకే. సో ఎలా ఉండదో మీరు చెప్పారు, ఇప్పుడు ఆడపిల్ల ఫస్ట్ అమ్మని చూసి టీచర్ అవ్వాలనుకో. సో నేను కూడా 8th స్టాండర్డ్ వరకు డాక్టర్ అవ్వాలి, ఐ స్పెషలిస్ట్ అవ్వాలి అని ఒక ఇది ఉండేది. లక్కీలీ మీరు 9th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ మన విషయం ఏంటంటే 6th and 7th గురించి మాట్లాడుకుంటున్నాం. యా, నేనే సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సో నేనేం చెప్తాను, 9th స్టాండర్డ్ లో మీరు దాన్ని అందుకోగలిగారు ఆ కోచింగ్ ని? మీరు చెప్పినట్టు 6th స్టాండర్డ్ అది చాలా ప్రెషర్ పాయింట్. వాళ్ళకి నిజంగా తెలీదు లైక్ ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి, ఆ వయసు కూడా కాదు. నేనేం చెప్తానంటే హెల్దీ ప్రెషర్ ఈజ్ ఇంపార్టెంట్, అన్హెల్దీ ప్రెషర్ ఇవ్వద్దు ఎప్పటికై. ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు వికాసవంతంగా ఉండాలి. ఎందుకంటే మనకి ఫ్రీడమ్ ఉన్నప్పుడు మనం చూస్ చేసుకునే ఆలోచన వేరేలా ఉంటుంది, ఒక ప్రెషర్ పాయింట్లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మేబీ రాంగ్ డైరెక్షన్కి కూడా వెళ్ళొచ్చు. ఒక్కసారి యా షూర్. అమ్మ ఒక్కసారి మీ గురించి చెప్పండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శోభారాణి. నేను ప్రగతి మహావిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. పిల్లల మైండ్ సెట్ గురించి ఒకసారి మాట్లాడదామమ్మా. ఆ ఏజ్లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎటువైపు పరుగులు పెడతా ఉంటుంది? కేవలం 6th and 7th స్టాండర్డ్ పిల్లల వరకే మాట్లాడుకుందాం. పిల్లల ఆలోచన విధానము అంటే పేరెంట్స్ ఏమంటారో అని చెప్పేసి ఒకవైపు భయంగా ఉంటుంది, బయట వెళ్తే మేము ఎలాగ ఉండాలి అని చెప్పేసి ఒకవైపు ఒత్తిడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎటు చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఒకవైపు సరే పేరెంట్స్ నుండి నమ్ముకుందామా అంటే వాళ్ళు చెప్పినట్టుగా చేద్దామా అని అనుకుంటే వాళ్ళకు ఇష్టం అనేది ఉండదు ఆ సబ్జెక్టు పైన. కానీ వాళ్ళు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అంటే ఫ్రెండ్స్ని చూసి వీళ్ళు ఆహా ఓ మా ఫ్రెండ్ ఈ విధంగా చేస్తున్నారు కదా, నేను కూడా అలాగే వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. అదేవిధంగా ఈ పేరెంట్స్ కూడా వాళ్ళు మా కొలికు వాళ్ళ ఫ్రెండ్ను అట్లా వేసేసారు, ఆ కాలేజ్లో వేసారు, ఆ స్కూల్లో వేశారు కాబట్టి నేను కూడా అదే వేయాలి అని చెప్పేసి ఒక ప్రెస్టేజ్ లాగా చూస్తున్నారే కానీ పిల్లల యొక్క భావనను అర్థం చేసుకోవడం లేదు. రైట్. వాళ్ళ యొక్క భావన అర్థం చేసుకుంటే పిల్లల్ని ఏ విధంగా చదివించాలి అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. రైట్. అమ్మ అందరికీ నమస్కారం అండి. నా పేరు విశాలక్ష్మి సిస్టర్, నేను రిటైర్డ్ టీచర్ని. నా ఉద్దేశం ప్రకారం ఏమిటంటే పిల్లలకి 6-7 క్లాసుల్లో ఉన్న పిల్లలకి అసలు వాళ్ళ ఆలోచన శక్తి ఎంత ఉంటుందండి? వాళ్ళకి ఆలోచన అన్నది ఏముంటుంది? ఎంతసేపు ఆటల మీద ధ్యాస తప్ప వాళ్ళకి ఉండదండి. ఇంకా ఏ విధంగానూ ఎందులో వెళ్ళాలి ఏమిటి అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి డైరెక్షన్స్ అన్నీ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటాయి. వాళ్ళకి ఒక సూటి ఆలోచన, సూటి చూపు, ముందు చూపు అన్నది ఉండదండి. వాళ్ళకి కలగజేయాల్సింది మటుకు పేరెంట్సే. అంటే ఒకప్పుడు, అంటే నేను ఒకప్పటి నుంచి చెప్తాను. అయితే ఒకప్పుడు ఏమిటంటే తల్లిదండ్రులతో పాటు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. నానమ్మలు, తాతలు, అమ్మమ్మలు అందరూ ఏమిటంటే ఇంట్లో అత్తలు, మామూలు ఒక 20-30 మంది దాకా ఉంటారు. సో మనకి పెద్దవాళ్ళు చెప్పేది ఏమిటంటే పిల్లలకి మనం నేర్పించక్కర్లేదండి, డైరెక్ట్గా వాళ్ళు చూసే డైరెక్ట్గా నేర్చేసుకుంటారు. అమ్మ ఉమ్మడి కుటుంబం అనేది కనుమరుగైపోయింది. ముందు సిచ్యువేషన్ ఏంటి చెప్పండి? ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఏమిటంటే ఇప్పుడు పిల్లలకు కూడా ఏమి తల్లిదండ్రులు అందరూ సింగిల్ ఫ్యామిలీసే కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రిని నేర్పించాలి. తల్లిదండ్రి తర్వాత నేర్పించాల్సిన బాధ్యత స్కూల్లో టీచర్. బయట ఎవరు చెప్పినా వినరండి. తల్లిదండ్రి తర్వాత మంచి చెడు చెప్పడానికి వాళ్ళు అలౌ చేసే తల్లిదండ్రిని మాత్రమే, తర్వాత టీచర్ని మాత్రమే. టీచర్ది తల్లిదండ్రి బాధ్యత, గురువు బాధ్యత కూడా ఉందండి. ఆ గురువు బాధ్యత ఏమిటి అంటే మంచి చెడు చెప్పాలి. ఈ రోజున ఇక్కడి నుంచి నువ్వు వెళుతున్నావు, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అన్ని గురువులు చెప్తారు, తల్లి తండ్రి గురువులు చెప్తారు. 10th తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఎవరు చెప్పరండి, చదువు మాత్రమే చెప్తారు, మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని గురువు బాధ్యత ఏమిటంటే ఇవన్నీ ఈ సిచ్యుయేషన్స్లో మీరు ఇది ఫేస్ చెయ్యాలి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అని చూడాలి తప్ప ఏ విధంగా ఆత్మహత్య వైపు దారి తీయడం అది ఒకటే కాదు. అంటే తను ఎంచుకున్న రంగంలో తను వెళ్ళలేకపోతే అదొకటే కాదు, ఇంకా వేరే ఉన్నాయి చాయిసెస్, ఆ వైపు కూడా వెళ్ళొచ్చు అని గురువు బాధ్యత, గురువు కూడా చెప్పాలండి. రైట్. సో నేను అవి కూడా చెప్పాను కాబట్టే నేను ఇప్పుడు చెప్పగలుగుతాను. థ్యాంక్స్ అండి. నిజంగా టీచర్లు ఇప్పుడు అలాంటి బాధ్యత తీసుకుంటున్నారా? అలాంటి వ్యవస్థని మనం చూస్తున్నామండి. నా పేరు డాక్టర్ భాస్కర్ యాదవ్. ఒక ప్రశ్న రేజ్ అయింది ఇక్కడ మనందరికీ కూడా. ఏంటంటే 6వ తరగతి 7వ తరగతి క్లాసెస్కి ఐఐటి ఫౌండేషన్ అవసరమా అని. అయితే నిపుణులు ఏం చేసినారంటే మన విద్యా విధానాన్ని 5+3+3+4గా విభజించారు. అయితే ఈ 6వ తరగతి 7వ తరగతికి వచ్చే తలకల్లా విద్యార్థి యొక్క వయసు
12 నుంచి 13 సంవత్సరాల్లోకి వస్తుంది. ఇప్పుడు ఆ 12 నుంచి 13 సంవత్సరాల వయసు లోపలే వాళ్ళకి అంగుళీ నైపుణ్యాలు కానీ, మానసికంగా పరిపక్వత చెందడం కానీ బాగా డెవలప్ చెందుతుంది. ఇంకొకటి, ఐఐటి లాంటి కోర్సెస్ని మనం సమర్థించకపోయినట్టయితే గ్లోబలైజేషన్ లోపల కాంపిటీషన్ని తట్టుకోలేం. ఈ ప్రపంచీకీకరణ నేపథ్యం లోపల ఆంగ్ల విద్యా విధానం చాలా డామినేట్ చేస్తుంది. ఆ ఆంగ్ల విద్యా విధానం డామినేట్ చేసేటువంటి ఆ సరళిని తట్టుకోవాలి అంటే కంపల్సరిగా 6వ తరగతి 7వ తరగతిలో ఉండాల్సిందే, ఐఐటి ఫౌండేషన్ ఉండాల్సిందే. ఇంకొక విషయం ఇక్కడ మనం గట్టిగా మాట్లాడాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, తర్వాత వెనకబడిపోతున్నారు, చదువుకు కరెక్ట్గా యాక్సెస్ అవుతలేరు అనేటువంటి దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మాతృభాష లోపల సరైనటువంటి అవగాహన లేకపోవడం. ముఖ్యంగా పేరెంట్సే మాతృభాషకు దూరం చేస్తున్నారు. మమ్మీ అను, డాడీ అను, ఇంగ్లీష్ లోపల మాట్లాడు, ఆ మమ్మీ డాడీ అయిన తలకల తల్లి తండ్రి పొంగిపోవడం. కానీ అసలు ఐఐటికి భాషకి సంబంధం ఉందంట. ఉంది, 100% ఉంది మేడం. ఎలా అంటే ఇప్పుడు మనకు జపాన్ తీసుకుందాం, చైనా తీసుకుందాం. ఈ జపాన్ కానీ చైనా కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీ లోపల చాలా దూసుకుపోతున్నటువంటి దేశాలు ఇవన్నీ. వీళ్ళు మాతృభాష లోపలే ఆలోచించి టెక్నాలజీని డెవలప్ చేసేసిండ్రు. ఇప్పుడు ఇక్కడికి ఇండియాకి వస్తలకల్లా దాదాపు 176 భాషలు, గిరిజన భాషలు, అన్ని భాషలు, మైనార్టీ భాషలు అన్నీ ఉన్నాయి. ఈ భాషల లోపల ప్రబలంగా వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి ఒకటి ఇంట్లో ఉంటుంది. తరగతి గది లేకపోతే ఆంగ్ల విద్యా విధానం ఉంటుంది. అందుకోసానికి మన భారతీయ విద్యార్థులు ఎక్కడ వెనుకబడిపోతున్నారంటే మాతృభాష పైన పట్టు లేకపోవడం వల్ల. ఆ మాతృభాషకే పెద్దపీట వేయాలని చెప్పేసి 2020 జాతీయ విద్యా విధానం ప్రకటించింది. కాబట్టి మనం పేరెంట్స్గా ఏం చేయాలంటే, పేరెంట్స్ అందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ మాతృభాష పైన పట్టు వచ్చేటట్టు చూడాలి. మాతృభాష పైన ఎప్పుడైతే పట్టు వస్తుందో, సరే తెలుగు పిల్లలు అయితే తెలుగు వాళ్ళు, మరాఠీ వాళ్ళు అయితే మరాఠీ పట్టు వస్తుందో అప్పుడు ఏంటండి, అప్పుడు ఐఐటికి ఈజీ అవుతుందంట. పట్టు వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆత్మవిశ్వాసం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. రైట్. అమ్మ మాతృభాష మీద పట్టు ఉంటే కనుక వాళ్ళలో పిల్లలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైతే మనం ఐఐటి కోచింగ్లు ఇలాంటివి అనుకుంటున్నామో అవి సాధించగలుగుతారు. ముందు మాతృభాష మీద పట్టు అవసరం అంటున్నారు. అంటే వయసుకి మాతృభాషకి ఐఐటి కోచింగ్కి నిజంగా రిలేషన్ ఉందా? తప్పనిసరిగా ఉందమ్మా. ఎందుకంటే ఇంట్లో మాట్లాడుకునే భాషతో మాతృభాష అంటే తల్లి కడుపులో ఉండగా నేర్చుకోవడం మొదలుపెట్టింది కనుక తేలికగా అర్థమవుతుంది. విషయం తేలికగా అర్థమైనప్పుడు సబ్జెక్టు ఎక్కువగా నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో నేర్చుకోవాలంటే ముందు ఇంగ్లీషులో అనుకుని దాన్ని తెలుగులోకి అనువాదం చేసుకుని ఆ తెలుగుతో మనసుకు ఎక్కించుకునేటప్పటికీ కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడే పేరెంట్సే కదా ఉంటున్నారు పిల్లలతో. వాళ్ళ ఇంగ్లీషు సబ్జెక్టుకి సంబంధించిన ఇంగ్లీష్ కాదు కదమ్మా. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇంగ్లీష్. అది ఒక భాష బాగా వచ్చినట్టయితే మరొక భాష నేర్చుకోవడానికి తెలివిగల వాళ్ళకి 30 రోజులు చాలు అని చెప్పి మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాట. ఇది ఏ భాష నేర్చుకోవాలన్నా ప్రధానంగా ఉండవలసింది మాతృభాషలో పట్టు. ఎందుకంటే మనస్సులో తొందరగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, తప్పనిసరిగా నేర్చుకోవాలి, వద్దని ఎవ్వరూ చెప్పట్లా, నేర్చుకుని తీరాలని ఘంటాపథంగా చెప్తున్నాం. ఇప్పుడు భాష మీద పట్టుంది, వయసుతో సంబంధం లేకుండా నాలెడ్జ్ని పెంచుకోవచ్చా? ఆ పిల్లవాడికి పిల్లోడు భాష మీద పట్టుంది, 6th 7thలోనే ఐఐటి కోచింగ్కి వెళ్ళిపోవచ్చు అంటారా? ఐఐటి కోచింగ్కి 6వ తరగతిలో 7వ తరగతిలోనే ఎందుకు తొందరపడుతున్నారని నన్ను అడుగుతున్నా. ఎందుకంటే ఎంతమంది ఐఐటి అయ్యి టెక్నికల్ జాబ్సే చేస్తున్నారు, వాళ్ళందరూ ఎంబీఏలు ఎందుకు చేస్తున్నారు? జస్ట్ థింక్. దీన్ని బట్టి మీకు అంత తొందరగా వాళ్ళ ప్రొఫెషన్ మనం డిసైడ్ చేయడం సరా కాదా అన్నది. ఐఐటియన్స్ అంతా ఎంబీఏలు ఎందుకు చేస్తున్నారు? దానికి సమాధానం చెప్తే 6-7 తరగతుల్లో ఐఐటి కోచింగ్ అవసరమా అన్నది మనకు అర్థమవుతుంది. రైట్. స్టూడెంట్స్, నీ పేరు? హలో అండి, నా పేరు శివసాయి కార్తిక్, మాస్టర్మైండ్ స్టూడెంట్. కార్తిక్ చెప్పండి, అందరూ చెప్తూ ఉన్నారు అంటే భాష మీద ఒక పట్టు ఉండాలి. 6th 7th స్టాండర్డ్లో వాళ్ళకు అంత నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాక ఐఐటికి వెళ్ళటం కరెక్ట్ అని మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో లాంగ్వేజ్ గురించి ఉంది కదా. లాంగ్వేజ్ ఈజ్ అ మీడియం యాక్చువల్లీ. ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ థింగ్స్ బెటర్.
కానీ అదే మొత్తం ఇప్పుడున్న ప్రజెంట్ హైటెక్ వరల్డ్లో లాంగ్వేజ్ వల్ల మొత్తం డిఫరెన్స్ అవుతుందంటే ఐ డోంట్ అగ్రీ. కానీ ఇట్ ప్లేస్ ఎ మేజర్ పార్ట్. అంటే మనం జనరలైజ్గా మాట్లాడుకుందాం, ఒకరు ఇద్దరు కాదు, జనరల్గా ఆ వయసులో పిల్లలకి ఓకేనా? ఎందుకంటే మీరు జస్ట్ దాటారు కాబట్టి. అండ్ 6th 7th క్లాస్లో మ్యాక్సిమం ఏం తెలుస్తుంది ma'am? నీకేమనిపించేదమ్మా 6th 7th స్టాండర్డ్లో నువ్వు సీఏకి వెళ్తాను, సీఏ కోచింగ్ తీసుకుంటానని అప్పుడే ప్రిపేర్ అయ్యావా? అంత ఐడియా లేకుండే కదా మ్యామ్. అంటే లైక్ పక్కన సొసైటీలో ఎవరు మ్యాక్సిమం ఏది చేస్తే ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ బాగుంటుంది అంటారు చాలామంది, అది అనుకునే వాళ్ళం. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అంటారు. అలా స్టూడెంట్స్ అనేది సొసైటీ ప్రకారం మైండ్ సెట్ చేంజ్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు 6th 7th క్లాసెస్లో అంత బర్డెన్ పెట్టడం కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఒక 9th 10th వరకు దే హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్, లైక్ దేంట్లో దే ఆర్ గుడ్ అని.